హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను బెండకాయతో ఒక వెరైటీగా కూర చేద్దామని చెప్పి తీస్తున్నానండి. ముందుగా బెండకాయలు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. లైట్గా హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకోండి, మాడిపోయేలాగా లేకుండా. తర్వాత బౌల్ తీసుకోండి, దాంట్లో ఒక హాఫ్ ప్యాకెట్ పెరుగు వేసుకోండి. హాఫ్ ప్యాకెట్ కంటే కొంచెం తక్కువైనా పర్లా పెరుగు వేసుకోండి. నా దగ్గర అయితే కొంచెం తక్కువ ఉన్నాయి, బట్ నా దగ్గర ఉండే బెండకాయలకు మాత్రం సరిపోద్ది. తర్వాత పసుపు వేసుకోండి, గరం మసాలా వేసుకోండి, ధనియాల పొడి వేసుకోండి, ఉప్పు వేసుకోండి, కారపొడి కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఇంకోటి ఏంటంటే శనగపిండి కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా వేసేసుకొని మంచిగా అంతా కలిసేలాగా బీట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే అది ఆ సెట్ ఒకరు అడిగారు, ఇది దేనికండి అని చెప్పేసి, సంథింగ్ మారుతి వాళ్ళెవరో, ఆ పర్సన్కి చెప్తున్నాను. ఇది కిచెన్లోకి యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నానండి. ఇందులో మనం ఏవైనా వేసుకోవచ్చు, నేను వేసుకున్నట్లు అలా ఉప్పు కారం అవన్నీ వేసుకోవచ్చు కదా, అట్లా వేసుకోవచ్చు. ఇమీడియట్గా తీసుకొని అలా మిక్స్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది నాకైతే. ఇంకా తీసుకున్నా కదా, ఇంకా షో ఆఫ్ ఎవరు చేయాలి, సో చేస్తున్నాను. దాంట్లో ఉంచి అన్నీ తీసిపేస్తున్నాను. మీరైతే చూడండి మారుతి గారు, మీకు కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, షూర్గా తీసుకోండి. అది కొంచెం ఈ వాటర్ కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూసుకోండి ఒకసారి మీరు. అంటే తేలికగా ఉండాలి, అంటే లైట్గా ఉండాలన్నమాట. గట్టిగా తిక్కుగా ఉండకుండా లైట్గా కొంచెం రసంలాగా ఉండాలన్నమాట. చూడండి, అలా మనకు అర్థమైపోతుంది అన్నమాట. అది అంత వాటర్ లాగా ఉండాలి. నెక్స్ట్ నేను వేపినా కదా ఈ బెండకాయలన్నీ ఇంకొక దాంట్లోకి తీసేసుకొని ఏదైతే ఇది పెరుగు అవన్నీ మిక్స్ చేసాం కదా, మసాలాస్ అవన్నీ, ఆ మిక్చర్ కూడా దీంట్లో వేసేసేయండి. వేసేసి ఈ రెండు మంచిగా మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేసేస్తే దగ్గరికి అవుతుంది చూడండి బాగా, అంటే దానికంతా పట్టాలి బెండకాయలకంతా. అది పెరుగు మిక్చర్ ఉంది కదా, అదంతా పీల్చుకోవాలన్నమాట. పీల్చుకుంటుంది. కొంచెం అలా తిప్పేయండి. తిప్పి పక్కన పెట్టుకున్నాక ఇంకా దీనికి మనం పోపు వేసుకుందామండి యాజ్ యూజువల్గా. ఇంకా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, బాగుంటుంది, ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇది నేను ఆ రోజు చేసిన రోజు నైట్ దోశలోకి అయితే తిన్నాను, బాగుంది. అన్నంలోకి కూడా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే చపాతీలోకి కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మిర్చి కూడా వేసుకుంటున్నాను. దీంట్లో ఎండుమిర్చి కాదు, పచ్చిమిర్చి బాగుంటుంది, వేసుకోండి. ఇంకా అంత మంచిగా కలర్ లైట్ బ్రౌన్లో వచ్చే వరకు ఫ్రై చేయండి. మంచిగా ఫ్రై చేసేసేయండి. చేసిన తర్వాత అదేదైతే మనం మిక్స్ చేసుకున్నాం కదా బెండకాయలది, అదంతా దీంట్లో వేసేయండి. దీంట్లో వేసేసి బాగా మంచిగా దాన్ని కూడా ఫ్రై చేయండి. మనకి ఇంకా అప్పటికే అర్థమైపోతుంది అనమాట, ఓకే ఇది రెడీ అయింది అని చెప్పేసి. చూడండి, నేను చూపిస్తున్నా, అలా చేసేయండి. దగ్గరకు వచ్చేలాగా దాన్ని మంచిగా ఆయిల్ అంతా దానికి అది పీల్చుకునేలాగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటిదంటే మనం పెరుగు మిక్చర్ కదా, అదంతా కింద అడుగంటిపోతుంది ఆ కడాయికి. సో అందుకు లైట్లో పెట్టుకొని చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇంకేం లేదండి, ఇంకా దించేయడమే. ఇది చాలా బాగుంది, అంటే ఏం ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, జస్ట్ చాలా సింపుల్గా అయిపోతుంది.